పెద్దలందరికీ నా నమస్కారములు మరియు పిల్లలందరికీ నా ఆశీర్వాదములు. శ్రీరామాయణ గాథలో మరో అద్భుతమైన అధ్యాయానికి స్వాగతం. విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముడు మరియు లక్ష్మణుడు బయలుదేరారు. ఇది సాధారణ యాత్ర కాదు. భవిష్యత్తులో రాముని గొప్ప యోధుడిగా మారుస్తూ ధర్మయాత్రగా రూపుదిద్దుకుంది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికి విశ్వామిత్ర మహర్షి రాముడితో మాట్లాడుతూ ఒక మాయా రాక్షసి గురించి వివరించసాగారు. మహర్షి రాముడితో ఇలా అన్నారు: రామా, ఇది తాటక అరణ్యం. ఇక్కడ ఒక భయంకరమైన రాక్షసి వాస్తవంగా ఉంటుంది. ఆమె పేరు తాటక. తాను భయంకరమైన శక్తులను కలిగి ఉంది. ఇక్కడ యాగాలు, తపస్సులు జరగకుండా మహర్షులను హింసిస్తూ వేధిస్తూ ఉన్నదన్నమాట. విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలను రక్షించేందుకు రాముని చేత తాటకను సంహరింపచేయాలని కోరాడు. శ్రీరాముడు ఆలోచించి తాను ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అర్థం చేసుకున్నాడు. శ్రీరాముడు తన విల్లుని ఎత్తి ధైర్యంగా ఒక బాణాన్ని సంధించాడు. తాటక ఆ బాణాన్ని తప్పించుకుని మరింత క్రూరంగా మారి మరిన్ని మాయాశక్తులను ఉపయోగించింది. కానీ రాముడు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తాటకను సంహరించాడు. తాటక వధ అనంతరం విశ్వామిత్ర మహర్షి రాముడికి కొన్ని దివ్యాస్త్రాలను అందజేశారు. ఇవి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. తర్వాత విశ్వామిత్ర మహర్షి రాముడిని సిద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు. అక్కడ మరో ముఖ్యమైన ఘట్టం జరగబోతోంది. రాముడు మహర్షికి సాయం చేసి యాగాన్ని కాపాడాలి.